దండం పెడి చెబుతున్నాను సహోదరి సహోదరులారా, మనుషుల ముఖం చూస్తే సేవ జరగదు. మనుషుల ముఖం చూస్తే మన జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం, వలలో ఒక చేప కూడా పడదు. మనం మనుషులను చూడక దేవుని ముఖాన్ని చూసునుమగాక. దేవుని ముఖాన్ని చూసిన సేవకుడు మండుతాడు. దేవుని ముఖం చూసిన వాడు ఉన్నదొన్నట్టు ప్రసంగిస్తాడు. దేవుని ముఖం చూసిన వాడు ఉన్నదొన్నట్టే ఖండిస్తాడు. అలా ఖండించగలిగిన సేవకుడి దగ్గరకు వెళితే అది ఎంత దీవెనకరం. ఇప్పుడు ఒక్క క్షణం ఫినెహాసు ఎంతసేపు ఆయన ముఖాన్ని చూస్తున్నాడట, ఆ తర్వాత సమాజాన్ని చూస్తున్నారు. ఆయన ముఖం ఇలా మండడానికి కారణం వీళ్ళ, ఆయన ఎంతగా నొచ్చుకోవడానికి కారణం అసూయ మాటలా, ఇవేగా. అయితే ఆయన ఏం చేస్తున్నాడో అదే నేను చేస్తా, ఆయన వారవలేకపోతే నేను వారవలేనంటూ దేవునికి ప్రతినిధిగా నిలబడ్డారు. దండం పెడి చెబుతున్నా, మీ కుటుంబాలకు 3-4 తరాలకు దీవెన కలుగునట్లుగా దేవుని ముఖం చూసి నడిచే బిడ్డలుగా ఉందురుగాక.